హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ చూద్దాము. అలాగే రేపు వచ్చేసి మనకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈరోజు మనకు రావడం జరిగిందండి. దానికి సంబంధించి ఒకసారి చూద్దాము. సో మనకు గత 3 నెలలుగా వచ్చేసి జాబ్ క్యాలెండర్ వచ్చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది ఉగాది పండుగ రోజున అనేసి మనకు ప్రతిరోజు కూడా న్యూస్లో అయితే చెప్పడం జరుగుతుందండి. సో అదేవిధంగా రేపు ఉగాది పండుగ సందర్భంగా మనకు జాబ్ క్యాలెండర్ను అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో దీంట్లో వచ్చేసి మనకు 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధంగా అయితే ఉంది. సో ఈ జాబ్ క్యాలెండర్ ఈ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని రకాల పోస్టులు అయితే మనకు దీంట్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో మనకు దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకంగా డిఎస్సి గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అనేటటువంటి విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దాంట్లో మనకు ఏ పోస్టులు ఉంటాయి ఏంటి అనేది మనకు పక్కన చూసుకుంటే ఫస్ట్ దీంట్లో మనకు డిఎస్సి అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుందండి. సో డిఎస్సి అనేది మనకు ఎప్పటి నుంచో కూడా వార్తలలో వస్తూ ఉంది కూడా. సో కాబట్టి రేపు జాబ్ క్యాలెండర్లో కూడా మన డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు అనేటివి ఉండబోతున్నాయండి. సో దీంట్లో కూడా చూసుకున్నట్లయితే స్పెషల్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది డిఎస్సికి సంబంధించి. సో ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు కూడా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో కంపల్సరీగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకు 6th, 7th, 8th, 9th అలాగే 10th. సో 9th, 10th కాకపోయినా 6th, 7th, 8th మనకు 3rd నుంచి 8th క్లాస్ వరకు పుస్తకాలు అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ మనకు ఆంగ్ల ప్రావీణ్యం టెస్టులు కానీ కంప్యూటర్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ఎవరైతే వద్దు అనుకుంటున్నారో ప్రశాంతంగా డిఎస్సి రాసేసి వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారో సో వాళ్ళు కంపల్సరిగా ఇప్పుడు డిఎస్సి రిలీజ్ చేస్తే దాంట్లో జాబ్ వచ్చే విధంగా ప్రిపేర్ అయితే అవ్వండి. లేదు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళైతే ఈ డిఎస్సిని వదులుకోండి. సో కాబట్టి డిఎస్సికి సంబంధించి కంపల్సరీ మనకు ఈ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో అది 3,000, 4,000, 5,000 ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఒక పోస్ట్ అనేది మీకు ఉంటుంది అనేది గుర్తుంచుకొని చదువుకోండి. సో మీకు వచ్చేసి ఫ్రీగా మన ఛానల్లో వచ్చేసి డైలీ ఫ్రీ టెస్ట్లు అనేది నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి ఒక్క సబ్జెక్టుగా సంబంధించి మీకు సిలబస్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే దాటికి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మీరు ప్రతిరోజు కూడా సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని ఇచ్చినటువంటి బిట్స్కి ఆన్సర్ చేయండి. సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డైలీ ఫ్రీ టెస్ట్లను అయితే యూజ్ అయితే చేసుకోండి. సో ఈరోజు మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇచ్చినటువంటి న్యూస్ ఏముందో చూద్దాము. డిఎస్సి జూనియర్ లెక్చరర్స్ కలిపి 3,000 పోస్టులు అనేది ఇచ్చారండి. సో ఇది మనకు జస్ట్ నెంబర్ ఇచ్చారండి. రేపు జాబ్ క్యాలెండర్లో మనకు ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎన్ని పోస్టులు అనేది మనకు నోటిఫికేషన్ వరకు కూడా తెలియదండి. నోటిఫికేషన్లు ఏ ఉంటాయో తెలుస్తుంది. సో పోస్టులు అనేది మనకు పెరగచ్చు తరగచ్చు అనేది మీరు గమనించుకోవాలి. అలాగే యూనివర్సిటీలలో చూసుకుంటే 1,500 అధ్యాపక పోస్టులు, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా దాదాపు 600 ఉద్యోగాలు అయితే ప్రకటన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాలపైన ప్రకటన అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. రేపు కంపల్సరీ మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. సో 10,000కు పైగా పోస్టులతో గురువారం ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉద్యోగ క్యాలెండర్ను అయితే ప్రకటించనుందండి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఎక్స్ ద్వారా విడుదల చేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సో ఆర్థిక శాఖ వచ్చేసి ఇప్పటికే ఆమోదం తెలిపిన 10,000 పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్ క్యాలెండర్ను సిద్ధమైతే చేస్తూ ఉన్నారండి. సో దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు డిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టులు 3,000 వరకు ఉంటాయండి. సో మనకు ఉద్యోగాలకు మన డిఎస్సికి సంబంధించి చూద్దాము. దీంట్లో ఏంటి, ఈ జాబ్ క్యాలెండర్లో 2,600కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. క్యాలెండర్ ప్రకటించిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది అండి.
అయితే ఈ పోస్టులతో పాటు రాబోయే 3 ఏళ్ల కాలానికి ప్రకటించబోయే డిఎస్సీల పైన ప్రణాళిక రూపొందిస్తుంది. ఇప్పటికే ఏటా డిఎస్సీ ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాబోయే 3 డిఎస్సీలలోనూ సుమారు 7,500కు పైగా పోస్టులు భర్తీ చేసేలా అధికారులు ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి మనకు ఇప్పటికే తెలుసు 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకేసారి కాకుండా ప్రతి సంవత్సరం కూడా కొన్ని పోస్టులను ప్రతి సంవత్సరం కూడా భర్తీ చేసేలాగా ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహించే విధంగా ఈ ప్రభుత్వం అయితే చూస్తుందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా 1,500 నుంచి 2,000 వరకు టీచర్లు రిటైర్డ్ అవుతూ ఉంటారు. ఆ పోస్టులు తర్వాత 2 ఏళ్లలో డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సితో భర్తీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 5 ఏళ్లలో దాదాపు 25,000 టీచర్ల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనేసి వచ్చారండి. సో ఈ ఇయర్కి వచ్చేసి 3,000 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక నెంబర్ మాత్రమేనండి. సో ఇంకా పోస్టులు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రేపు జాబ్ క్యాలెండర్ మనకు రిలీజ్ చేసిన వెంటనే అలాగే నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి కూడా మెన్షన్ అయితే చేశారండి. సో ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే అలాగే కొనసాగించండి. మనకు చాలా వరకు ఏంటంటే గ్యాప్ అనేది వస్తూ ఉందండి. సో ఈ టీచర్ ఉద్యోగాలు అంటేనే మనకు ఏంటంటే చాలా వరకు టైం వేస్ట్ ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ అనేది టెట్ జరగడానికి ఒక 1 ఇయర్ పడుతుంది, డిఎస్సి రావడానికి ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఇలా పడుతూ ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకు చాలా టైం అనేది వృధా అవుతుంది. అలాగే చదవాలన్న ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉండవండి. సో అది అందరూ మీతో పాటు ఎవరైతే ఈ పోస్ట్ రాస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తున్నది ఏంటంటే ఈ టైం గ్యాప్, ఈ మెయింటెనెన్స్ వల్లనే చాలామంది చదవలేక కూడా పోతున్నారు. సో మొన్న టెట్ డిఎస్సికి ఎవరైతే ఇంట్రెస్ట్గా చదివారో నెక్స్ట్ మళ్ళీ దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. సో ఇలా మనకు ప్రతి ఒక్క దానికి అంటే టెట్కి కానీ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం కానీ మనకు చాలా టైంతో కూడుకున్నటువంటి పని అండి. వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి టైం ఎక్కువే పడుతుంది, మనకు చదవడానికి కూడా ఎక్కువే టైం తీసుకుంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనకు ఏంటంటే 3 మంత్స్ నుంచి ఎక్కువగా డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీగా రిలీజ్ చేస్తారు అనేటటువంటిది మనకు న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. దాంట్లో భాగంగా మనకు జాబ్ క్యాలెండర్ అనేది రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్ క్యాలెండర్లో కంపల్సరీ డిఎస్సి పోస్టులు అనేది ఉంటాయి. అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా కూడా ఉన్నాము అనేసి చెప్తూ ఉన్నారండి. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎవరైతే మాకు డిఎస్సి తప్ప ఇంక ఏ పోస్టు మేము ప్రిపేర్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మన ఛానల్లో వచ్చేసి డైలీ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకు రేపు విడుదల చేయబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ గురించినటువంటి ఇన్ఫర్మేషను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.